దివ్యాంగుల సంక్షేమమే మన కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగమే నేడు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ ప్రయాణమని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. బుధవారం దర్శిపట్నం అద్దంకి రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించి అనంతరం డాక్టర్ లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియల్ లలిత్ సాగర్ దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు దివ్యాంగుల అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగమే నేటి ఈ దివ్యాంగ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణమని డాక్టర్ లక్ష్మి అన్నారు. దివ్యాంగులు సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, స్వశక్తిగా బతకాలని, అన్ని రంగాల్లో రాణించాలని, సమాజంలో ఎక్కడ వెనుకబడకుండా పరిగెత్తాలని ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడం జరిగిందని డాక్టర్ లక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ పొదిలి డిపో మేనేజర్ శంకర్, దర్శి పురపాలక సంఘ కమిషనర్ శ్రీరామమూర్తి, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు పుల్లల చెరువు సత్యనారాయణ, మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అనుష, అంబటి రామ్ కోటిరెడ్డి, ఆర్టీసీ సిబ్బంది, నియోజకవర్గంలోని దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కోసం క్యాంప్ ఏర్పాటు చేశాము. ఎంతో మంది క్యాంప్ అటెండ్ అయ్యారు. అందరి ఎక్విప్మెంట్ కూడా రెడీ అవుతుంది. కొంత డిలే ఉంది, అది కూడా త్వరలో ఎక్విప్మెంట్ అందరికి ఇప్పించే బాధ్యత ట్రైసైకిల్ వెహికల్స్ అవనివ్వండి, ఇంకేదైనా వీల్ చైర్స్ అయినా, వినికిడ్ మెషిన్స్ అయినా, చూపు లేని వాళ్ళకి ఏదైనా కిట్ అయినా మీ అందరికి కూడా టెస్టులు చేయించాము. వందలాది మంది నియోజకవర్గం నుంచి అటెండ్ అయ్యారు. ఇప్పుడు చూస్తే ఫ్రీ బస్, మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. 40% పైన డిసబిలిటీ, 21 రకాల కేటగిరీస్ ఉన్న డిసబిలిటీ అందరికి కూడా ఈ దివ్యాంగ శక్తి ఫ్రీ బస్ అనేది 0 ఫేర్ టికెట్ తో మీకు ఇవాళ నుండి వినియోగంలోకి వస్తుంది. ప్లస్ మీతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా అది అటెండెంట్ కి, మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీతో తోడుగా ప్రయాణం చేస్తారు, వాళ్ళకి టికెట్ ఖర్చు 50% మాత్రమే ఉంటుంది రెగ్యులర్ టికెట్ కన్నా కూడా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఎప్పుడు మంచి చేసే ప్రభుత్వం ఎవరు, మా అందరి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం ఎవరు, నాయకులు ఎవరు అనేది ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ మీ ఆశీస్సులు కూడా కూటమి ప్రభుత్వానికి అట్లాగే నాకు ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి బస్ డిపో లేదు, కానీ బస్ పొదిలి డిపో మేనేజర్ గారు ఉండి సీఎం గారి ప్రోగ్రామ్ అయ్యే టైంకి మనకు కూడా ఇక్కడ బస్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో అందరం కలిసి బస్సులో అయితే వెళ్ళాము.